ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ వచ్చేటప్పుడు చాలా మంది లిమిటెడ్ నాలెడ్జ్ అదైతే బిగినర్సే ఉన్నారు. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి విచ్ ఈస్ ది ఐడియల్ ఆప్షన్ టు బిగిన్ విత్ మ్యూచువల్ ఫండ్సా లేకపోతే ఇండెక్స్ ఫండ్సా? ఐ సజెస్ట్ గో ఫర్ బ్రాడ్ ఇండెక్స్ ఫండ్. అది కూడా ఎలా అంటే 250 స్టాక్స్ మినిమం ఉండాలి ఆ ఇండెక్స్ ఫండ్లో. బేసికలీ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ top 250 companies in the country lo your money will go. Achha. So it is like almost like buying a piece of land in India. It's also kind of mutual fund only. Yeah, it's a mutual fund. There is a difference between mutual fund and an index fund. Okay. Mutual fund ante enti ante there is an active manager sitting and he is buying and selling stock. Okay. On behalf of you. Achha. Okay. So you are basically entrusting your money to somebody else and he is buying and selling on behalf of you. Okay. Index fund enti ante oka algorithm untundi. Adi em chestundante just డంబ్ అల్గోరిథం అది టాప్ 200 కంపెనీస్ ఇన్ ఇండియాలో మీ డబుల్ పెట్టేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏంటి అంటే యువర్ బెట్టింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ లో ఏమవుతుందంటే అగైన్ దెర్ ఇస్ సెలెక్షన్ ఆఫ్ అ గుడ్ ఫండ్ మేనేజర్. హ్యూమన్ ఇంటర్వెన్షన్. కరెక్ట్. అది గుడ్ మ్యూచువల్ ఫండా కాదా, హ్యూమన్ కరెక్ట్ చేస్తున్నా లేదా, వాడు మిస్టేక్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఒక ఇండెక్స్ ఫండ్ లో పెడుతున్నారు అంటే యూఆర్ జస్ట్ బెట్టింగ్ ఆన్ ది లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ కోట్, వార్స్ హ్యావ్ కమ్, ప్లేగ్స్ హ్యావ్ కమ్, terrorist attacks have come, but the index has always gone up.